ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు శ్రీ సి నరసింహారావు మనతో ఉన్నారు. చర్చను ప్రారంభించుకునే ముందు ఈ ఘడిలో ఉన్నటువంటి వార్తా విశేషాల్ని ఒకసారి చూద్దాం. జాతరకు ముస్తాబైన మేడారం, రోసయ్య తులాభారంతో వీఐపీ బోణి. జన్పథ్ లో మనోళ్లకి నో ఎంట్రీ, ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పని లేదంటున్న మొయిలీ. ప్రకటనపై ఆశ ఛావని కాంగ్రెస్, డబుల్ యాక్షన్ పై జేఏసీలో చర్చించాలంటున్న టీడీపీ. పూలు కూరలతో జాతీయ జెండాలు, భరతమాతకు వెరైటీగా వందనాలు. అవతార్ అంతా మా స్టోరీనే, కొత్త నిజం చెబుతున్న చైనా. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలేమిటో వివరిస్తూ శ్రీ జానారెడ్డి, దామోదర్ రెడ్డి చెప్పినటువంటి మాటలు, అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రి కోర్ కమిటీ సభ్యులు వీరప్ప మొయిలీ చెప్పినటువంటి మాటలు, నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఒకసారి విందాం. Whether this is the Telangana region of Andhra Pradesh or the Rayalaseema region of Andhra Pradesh or Andhra region of all of them are, one as far as the High Command is concerned, as far as the Government of India is concerned. That doesn't mean, we should give a deaf ear to the demand or the bargain or the issues which they are raising. So we want that, by again recreating or repeating the same kind of a, demonstration or submission of resignation, allowing certain violence to take place, things will become very difficult. కొద్ది రోజుల్లో ప్రకటన వచ్చి ప్రక్రియ మొదలవుతుందని చెప్పి విశ్వాసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామనేటువంటి విశ్వాసం, అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన పూర్తవుతుందని చెప్పి విశ్వాసాన్ని ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. అవసరం వస్తే వెళ్లాల్సి వస్తే వెళ్తాం. నిన్న ఇప్పుడు జానారెడ్డి గారు చెప్పినప్పుడు తెలంగాణలో ఉండబడిన పరిస్థితులు వారికి బాగా వివరించడం, ప్రత్యేకంగా విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవటం కానీ, ఇక్కడ ఉండబడిన గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన ఆందోళన పరిస్థితి కానీ వారికి పూర్తిగా వివరించడం జరిగింది. వారు స్పందించినారు. ఏదైతే అతి త్వరలో తెలంగాణకు సానుకూలంగా ప్రకటన చేస్తారు మాకు విశ్వాసం ఉన్నది. నేను వారితో మాట్లాడిన తర్వాత అవసరమైతే మళ్లీ మేము ఢిల్లీ పోయే అవసరం ఉంటే తప్పకుండా పోతాం. రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అతి త్వరలో అంటే మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఈ తొందర అంటే అతి తొందరలో వస్తుంది. మేము చెప్పిన కాల పరిమితిని బట్టే చేయమని చెప్పిన తెలంగాణ ప్రక్రియ పూర్తి పరిస్థితులు అన్నిటినీ కూడా సమీక్షించుకున్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ ఇంతవరకు కొంతమంది మంత్రులు రాజీనామాలు చేయలేదు, కొంతమంది కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామాలు చేయలేదు. దాని మీద ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి ఎదుకొచ్చింది. ఇవన్నీ కూడా సమీక్షించుకున్నాం. రేపు జేఏసీ లోపల ఎంపీలు ఎందుకు మాట మార్చినారు, ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు, ఎంపీలు రాజీనామా చేయండి. అదే చూడండి, ఆంధ్ర వైపు ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా వెళ్లి 9 నాటి ప్రకటనను 23 వరకు మార్పించగలిగినారు. ఈ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ ఎంపీల మీద కూడా ఆ బాధ్యత లేదా అని చెప్పి అడుగుతాను. ఢిల్లీలో ఉన్నటువంటి తాజా పరిస్థితులను వివరించడానికి మన ప్రతినిధి అరుణ మనతో మాట్లాడడానికి అందుబాటులోకి వచ్చారు. అలాగే తెరాస ముఖ్య నాయకులు శ్రీ ఈటెల రాజేందర్ కూడా మనతో లైవ్ లో చర్చలో పాల్గొనడానికి అందుబాటులోకి వచ్చారు. రాజేంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం. రాజేంద్ర గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. రాజేంద్ర గారు, ఇక్కడి నుంచి జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు వెళ్లారు. వెళ్లిన తర్వాత నిన్న కోర్ కమిటీ సభ్యులు కలిసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా పూర్తిగా వివరించామనేటువంటి మాట చెప్పారు. అయితే మిగతా కాంగ్రెస్ నాయకులంతా ఇవాళ వెళ్లవలసినటువంటి వారు ఎవరు రావాల్సినటువంటి అవసరం లేదు, రావద్దు అనేటువంటి మాట చాలా స్పష్టంగా కేంద్రం నుంచి వారికి అందడంతో ఇక్కడి నుంచి ఎవరు వెళ్లడం లేదు. అయితే ఈ పరిస్థితిలో 28 డెడ్ లైన్ ఏమవుతుంది, రాజీనామాల పరిస్థితి ఏమిటి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఎలా విశ్లేషిస్తారు? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళకి ఏం చెప్పిందో
వీళ్ళు వాళ్ళకి ఏం చెప్పిండ్రో మాకు సంబంధం లేని సబ్జెక్టు. జేఏసీ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం అందరం చర్చించిన తర్వాతనే తీసుకున్న డేట్ అది. డెఫినెట్ గా కేంద్రం ఒకవేళ ఎవరిని రావద్దు అన్నది అంటే అధిష్టానం 20వ తారీఖు లోపు కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించింది ఏమన్నా చెప్తారనేటువంటిది ఒక భావన. లేదు ఇంకా వాళ్ళ నాన్పొద్దు అట్లే కొనసాగుతుంది, మేము అధిష్టాన వర్గాన్ని చెప్తున్నామని చెప్పి ఆదేశించే పరిస్థితి వచ్చిందనుకోండి, ఇక్కడ ఏం చేయాలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు నిర్ణయించుకుంటారండి. కానీ ఒకటి మాత్రం సత్యం, ఇవాళ యావత్ తెలంగాణ జాతికి జాతి, గ్రామాలు ఒకటై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి ఫలితాన్ని అర్ధగంట సేపట్లోనే ఆంధ్రులంతా ఒకటై గద్దల్లాగా తన్నకపోయిన సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కాపాడుకోవడానికి ఎందుకు ఐక్యం కాకూడదు, ఎందుకు రాజీనామాలు సంధించకూడదు అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. కానీ ఇవాళ ప్రభుత్వానికి మరొకసారి నేను ఒక హెచ్చరిక చేసుకున్నా. మా ప్రాంతంలో ఇన్ని రోజులుగా ఇంత ఆందోళన జరుగుతున్నప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, ఇంకా తాత్సారం చేయడం, మాట్లాడకపోవడం ఇలా ప్రజలంతా కూడా ఇలా ఏవగించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకమాండ్ వాళ్ళకి బీఫామ్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఓట్లేసి గెలిపించింది తెలంగాణ ప్రజలైన విషయాన్ని వాళ్ళు మర్చిపోవద్దు. తెలంగాణ క్షేత్రంలో తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్లకు అడకత్తెల్లా పోకలాగా ఉండొచ్చు, కానీ అంతిమంగా ప్రజల పక్షాన్నే ఉంటారనేటువంటి విశ్వాసం మాత్రం మాకుంది. కేంద్రం ప్రకటిస్తే ఆశిస్తున్నాం, ప్రకటించకపోతే జరిగే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది హెచ్చరిస్తా ఉన్నాం. రాజేంద్ర గారు, 18వ తారీఖునే రాజీనామాల ఆమోదానికి పట్టుపట్టాలి అనేటువంటిది ముందుగా తెరాస తీసుకున్నటువంటి నిర్ణయం. తెరాస మీ పాలిట్ బ్యూరో తీసుకున్నారు. ఆ తర్వాత జేఏసీ మీటింగ్ వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారు అడిగిన మేరకు ఇది కాస్త పొడిగిద్దాము, మేము మా అధిష్టానంతో మాట్లాడుకోవాలి, మాకు సమయం కావాలి అనేటువంటి మాట వారు చెప్పడంతో 28వ తారీఖు వరకు కొంత గడువు మీరు పెంచారు. జేఏసీ అంతా కలిసి పెంచింది. ఇవాళ మళ్లీ దామోదర్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, ఇతర నాయకులు వచ్చి మేము ఇంకా పూర్తిగా మాట్లాడాలి, ఇంకా మాట్లాడుతున్నాము, మనం మాట్లాడడం కుదరలేదు, లేకపోతే అసంపూర్తిగా మాట్లాడాము, ఇంకొన్నాళ్లు కాస్త వేచి చూస్తే బాగుంటుందేమో అనేటువంటి విజ్ఞాపనతోటి గనక జేఏసీ దగ్గరికి మీ దగ్గరికి గనక అటువంటి విజ్ఞాపనతో వస్తే ఇంకొన్నాళ్లు ఆగేటటువంటి అవకాశం ఉందా? లేదు, మనం అనుకున్నాం కాబట్టి 29 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాల విషయంలో రాజీ పడేది లేదు అని ఖచ్చితంగా చెప్తారా? మీరు ముందు దారి ఏమిటి? ప్రత్యామ్నాయాలు ఏం ఆలోచిస్తున్నారు? 29వ తారీఖు లోపు చిదంబరం గారు, ఏ చిదంబరం గారు అయితే ఈ ప్రక్రియ ప్రాసెస్ మొదలుపెట్టిండో, ఏ కేంద్ర సర్కార్ అయితే ఈ మాట ఇచ్చిందో, అదే కేంద్రం ఏం చెప్పదలుచుకుందో చెప్తే, లేదు వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పిండ్రో విపులంగా ప్రజానీకానికి చెబితే, అది ఆమోదయోగ్యంగా ఉంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సుగమం అయితే అప్పుడు ఆలోచించుకోవటే ఆస్కారం ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, అవన్నీ ఏమి లేకుండా వాళ్ళేదో చెప్పిందని వీళ్ళేదో విన్నట్టుగా భావించి ఉంటే గనక తెలంగాణ ప్రజాక్షేత్రం క్షమించే ఆస్కారం లేదు. డెఫినెట్ గా ఇప్పటికే రోజుకు పిట్టల్లా రాలిపోతున్న తెలంగాణ బిడ్డల శవాల సాక్షిగా ఇవాళ ఇంకా ఉత్కంఠ కొనసాగే ఆస్కారం ఉంది. 5వ తారీఖు నాడే అన్ని పార్టీల సమావేశం జరుగుతున్న సందర్భంగా ఏదో ఒక రకమైన ప్రకటన వస్తుందని చెప్పి ఆశించే ప్రజానికానికి ఇలా భంగం వాటిల్లింది, అంటే బాధనే మిగిలింది. కాబట్టి ఇవాళ 25వ తారీఖు వరకు ఏదైనా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు. ఇప్పుడు కూడా ఏది లేకుండా ప్రజానికం ఉండే ఆస్కారం లేదు. తెలంగాణ పల్లెల్లో ఇంకా అశాంతి ప్రబలే ఆస్కారం ఉంది. దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తులసిరెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ అంశానికి సంబంధించి ఈ నెల 5వ తారీఖునే సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారి సమక్షంలో మన రాష్ట్రానికి చెందినటువంటి 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు 16 మంది అక్కడ మొత్తం కూలంకషంగా ఈ యొక్క అటు సమైక్యవాదులు గాని ఇటు ప్రత్యేకవాదులు గాని వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ వాదనలు వివిధ కోణాల్లో అక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళ సొంత అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు అన్ని చెప్పడం జరిగింది. అది ఒక ప్రక్రియ. రెండవది వచ్చేసి అగైన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ గారు ఈ ప్రక్రియకు సంబంధించి అతి త్వరలో ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ ఒకసారి
చిదంబరం గారి సమక్షంలో మీటింగ్ జరిగింది. రెండవది అతి త్వరలో ఇంకొక ప్రకటన కూడా వెలువడుతుంది ఆయన చెప్పడం జరిగింది వీరప్ప మొయిలీ గారు. ఈ అంశం మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం, రాష్ట్ర పరిధిలోని అంశం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ, అధికారం ఉన్నటువంటి యూపీఏ. అక్కడ ముఖ్యమైనటువంటి నాయకులు అటు చిదంబరం గారు కానీ ఇటు వీరప్ప మొయిలీ గారు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు విఘ్నులు, ప్రాజ్ఞులు, అనుభవజ్ఞులు, దార్శనికులు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమాజ హితాన్ని, పార్టీ శ్రేష్ఠను దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీలో ఫైనల్ గా వచ్చేసి అంటే పార్టీకి అధిష్టాన వర్గం సుప్రీం. ఇప్పుడు అందరూ ఎదురు చూసేది, ఉత్కంఠతో ఎదురు చూసేది ఏంటంటే 28వ తారీఖు 29వ తారీఖు ఏం జరగబోతోంది. ఈ డెడ్ లైన్ ని ఆదరించి కాంగ్రెస్ అధిష్టానం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఏదైనా ఒక మాట మాట్లాడే అవకాశం ఉందా లేదా ఒకటి. రెండవది, ఆ మాట మాట్లాడితే సరే మాట్లాడే